ఈరోజు ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం కంచుకోటగా చెప్పుకునే మా ఉండి నియోజకవర్గంలో కార్యకర్తలందరూ ఆందోళన చెందే పరిస్థితిలో ఉండడం జరిగింది. మరి అది ఏదైతే అధినాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ అని చెప్పి మొదటి విడతలో మా రామరాజు గారికి సీటు ప్రకటించడం జరిగింది. మాకు అందుబాటులో ఉండే మా రామరాజు గారు సీటు ప్రకటించడంతో మా నాయకులందరూ కూడా చాలామంది అందరూ సంతోషాలతో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగడం జరిగింది. మరలా ఈ మధ్యన ఈ 2-3 రోజుల నుంచి సీటు మారుస్తారని బయట పుకార్లు రావడంతో ఆందోళనలో ఉన్నాం కార్యకర్తలంతా. మరి ఇదే విషయంలో మేము జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతూ ఉంటే మీ అధినాయకుడు మీ నాయకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు, మీరు ఇచ్చిన పథకాలని రేపు పొద్దున మీరు ఇస్తారంటే మేము ఎలా నమ్మాలి అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితిలో నియోజకవర్గంలో ప్రజలంతా కూడా ఉన్నారు. వారు మాకు అడుగుతుంటే వారికి ఏం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మేము వెళ్ళి మా ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది. మాకు ఈ సమస్య ఏంటో పరిష్కరించేదాకా మీరు ఈరోజు మరలా రామరాజు గారికి సీటు ప్రకటించేదాకా మా ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తాం. మా ప్రాణాలు పోయినా సరే మేము దీనికి సిద్ధపడి ఉన్నామని చెప్పి మా గౌరవాన్ని నిలబెట్టమని, మాకు ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులంటే గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని నిలబెట్టమని చెప్పి మీకు ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతోంది. రామరాజు ఇచ్చిన మాట రామరాజు గారి నాయకత్వం